శాంతి. మీరు చదువుని ఎప్పుడు మిస్ చేయకూడదు. చదువు ద్వారానే స్కాలర్షిప్ లభిస్తుంది. అందుకే తండ్రి ద్వారా ఏ జ్ఞానం అయితే లభిస్తుందో దానిని గ్రహించండి. అర్హులైన బ్రాహ్మణులు ఎవరంటే ఎవరికైతే బాబా గీతా జ్ఞానం నోటికి కంఠస్థమై ఉంటుందో, ఎవరైతే అనేకులను తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారో, ఎవరైతే అనేకులను జ్ఞానధనం యొక్క దాన పుణ్యాలను చేస్తూ ఉంటారో, ఎవరైతే ఎప్పుడు పరస్పరం అభిప్రాయ భేదాలలోకి రారో, ఎవరికైతే ఏ దేహదారిలోనూ బుద్ధిలోనూ వెలువడుతూ ఉండరో వారు బ్రాహ్మణులు, అనగా ఏ భూతము లేనివారు, దేహ అహంకారాన్ని వదిలి దేహి అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేసేవారు. తండ్రి ద్వారా ఏ జ్ఞానం అయితే లభిస్తుందో దాన్ని గ్రహించాలి. ఎంతగా గ్రహించాలంటే ఇక చివరిలో తండ్రి మరియు రచన యొక్క ఆది మధ్యాంతములు గుర్తుండాలి. మొత్తం విశ్వమంతటిలో ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే భాష కావాలి. అది సత్యయుగంలో ఉండేది. విశ్వరాజ్యాధికారం ఉండేది. దానికి ఈ లక్ష్మీనారాయణులు యజమానులుగా ఉండేవారు. అదే విశ్వంలోని శాంతి రాజ్యము అని మీరు తెలియచేయాలి. మొదటి నెంబర్లో ఉన్న భూతము, దేహ అహంకారము, దీన్ని తొలగించేందుకే తండ్రి దేహి అభిమానులుగా తయారు చేస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఏ భూతము మీ ముందుకు రాదు. బ్రహ్మకుమార కుమారీలైన మీరు తప్ప ఈ విషయాలను అర్థం చేసుకునేవారు ఇంకెవ్వరూ లేరు. మీకు శుద్ధమైన అహంకారం ఉంది. మీరు ఆస్తికులుగా అయ్యారు. ఎందుకంటే మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి చెందిన వారిగా అయ్యారు. డ్రామానుసారంగా సద్గురువే స్వయంగా వచ్చి పరిచయాన్ని ఇస్తారు మరియు వారిదైతే వినిపిస్తారో అదంతా సత్యమే అర్థం చేయిస్తారు మరియు సత్యఖండంలోకి తీసుకువెళ్తారు. సత్యము ఒక్కరే. పెద్ద పెద్ద సెంటర్లు తెరవబడుతూ ఉంటాయి. అప్పుడు పెద్ద పెద్ద వ్యక్తులు అక్కడకు వస్తారు. పేదవారు కూడా వస్తారు. ఎక్కువగా పేదవారి బుద్ధిలో వెంటనే కూర్చుంటుంది. పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చినా కానీ వారికి ఏదైనా పని వస్తే ఇక తీరిక లేదు అని అంటారు. చదవడముని ఆప్ చేసే పిల్లలు చాలామంది ఉంటారు. చదువును మిస్ చేసినట్లయితే తప్పకుండా ఫెయిల్ అవుతారు. స్కూల్లో మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారెప్పుడు వివాహాలకు ఇటు అటు వెళ్ళడానికి సెలవు తీసుకోరు. మిగతా విషయాల వల్ల అనవసరంగా సమయం వృధా అవుతుంది అని భావిస్తారు. ఇక్కడ చదివించే టీచర్ ఒకరే కావున ఎప్పుడు చదువును మిస్ చేయకూడదు. ఇందులో కూడా నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా ఉన్నారు. ఇక్కడ అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తారు అని మీకు తెలుసు. కావున దీన్ని బాగా చదువుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. చదువును విడిచిపెట్టకూడదు. తప్పుడు మాటలను వినిపిస్తూ కొంతమంది ద్రోహులుగా కూడా అవుతారు. కేవలం నామమాత్రపు బ్రాహ్మణీలు వద్దు. ఎవరి నోటిలోనైతే బాబా యొక్క గీతా జ్ఞానం కంఠస్థమై ఉంటుందో వారే బ్రాహ్మణీలు. బ్రాహ్మణులలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. ఇక్కడ కూడా అలాగే. ఒకవేళ చదివించకపోతే నేను పూర్తిగా చదవలేదు, అందుకే చదివించలేకపోతున్నాను అని లోపల భావించాలి. బాబా అంటారు, మీరు చదివించేందుకు అర్హులుగా ఎందుకు అవ్వరు? ఎంతవరకని బ్రాహ్మణిని పంపించాలి? మీ సమానంగా తయారు చేయలేదా? నేను ఒక ఆత్మను, ఇప్పుడు నేను ఇక తిరిగి వెళ్ళాలి అని పక్కా అభ్యాసం చేయండి. తండ్రి అంటారు, వీటన్నింటినీ త్యాగం చేయండి మరియు తండ్రిని స్మృతి చేయండి. దీనిపైనే మొత్తం అంతా ఆధారపడి ఉంది. ముఖ్యమైనది స్మృతి. యాత్రా సమయాన్ని వృధా చేయకూడదు. ఆ గవర్నమెంట్ సేవను 8 గంటలు చేస్తారు. దానివల్ల ఏం లభిస్తుంది? 1000, 2000, 5000. ఈ గవర్నమెంట్ సేవను చేయడం ద్వారా మీరు పరమాపతులుగా అవుతారు. భక్తి మార్గంలో ఎంతగానో స్మృతి చేస్తారు. సమయాన్ని వృధా చేసుకుంటారు. కానీ ఏమీ లభించదు. గంగా స్నానాలు, జపతపాదులు చేయడం ద్వారా తండ్రి లభించరు. కావున వారసత్వం లభించదు. ఇక్కడైతే మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. శ్రీమతాన్ని వదిలి ఎప్పుడూ పరమతంపై నడవకూడదు. తప్పుడు మాటల్లోకి వచ్చి చదువు నుండి ముఖాన్ని తిప్పుకోకూడదు. అభిప్రాయ భేదాలలోకి రాకూడదు. స్వయాన్ని పరిశీలించుకోవాలి. మేము ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదు కదా? చదువుపై పూర్తి అటెన్షన్ ఉందా? సమయాన్ని వ్యర్థం చేయడం లేదు కదా? ఆత్మాభిమానిగా అయ్యానా? ఆత్మిక సేవను హృదయపూర్వకంగా చేస్తున్నానా? ఆత్మిక ఆధారితతో పాటు నిరహంకారులుగా అయ్యి సత్యజ్ఞానం యొక్క ప్రత్యక్షత స్వరూపాన్ని చూపించే సత్యమైన సేవాదారి భవ.
భాగ్యానికి ఆధారము త్యాగము. త్యాగం లేకుండా భాగ్యము లభించదు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.